Namaskaram. How can we restore the internal equilibrium of the centers? సో ఇన్ఈక్విలిబ్రియం ఉండటం వల్ల మనం ఏ రిజల్యూషను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అనే విషయం అర్థం చేసుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు వీటిని ఎలా రిస్టోర్ చేయాలనే దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద సేమ్ థాట్ ఇన్ రిగార్డ్ టు సెంటర్స్. We should never allow one center to dominate others or be dominated in turn. సో ఏమిటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఒక సెంటర్ని ఇంకో సెంటర్ డామినేట్ చేయటం కానీ లేదా మిగతా సెంటర్తో ఒక సెంటర్ డామినేట్ చేయబట్టం కానీ జరగకుండా ఉండటం అనేది ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు ఈక్విలిబ్రియంగా ఉన్నట్టు, అదర్వైజ్ నాన్ ఈక్విలిబ్రియంగా ఉన్నట్టు. అంటే ఐ సెంటర్ని ఈ అండ్ ఎస్ సెంటర్ డామినేట్ చేసి ఉండదు, లేదా ఈఎస్ సెంటర్ ఐ సెంటర్ డామినేట్ చేయకూడదు. We have seen earlier that there are 5 centers in the physical brain. మనం ఆల్రెడీ చాలాసార్లు దాని గురించి తెలుసుకున్నాం. ఏంటంటే మన ఫిజికల్ బ్రెయిన్లో 5 సెంటర్స్ ఉంటాయి. 4 సెక్షన్ 1వి, 5th సెంటర్ ఏమో సెక్షన్ 2కి సంబంధించింది, ఆఫ్ మైండ్కి ఎలా అయి ఉంటుంది, రిలేటెడ్ అయి ఉంటుందని. 4 సెంటర్స్ ఆఫ్ విచ్ రిసీవ్ అవుట్ సైడ్ కోడెడ్ ఇంపల్స్. దీంట్లో ఫస్ట్ 4 సెంటర్స్ ఉన్నాయి కదా, ఐఈఎస్ఎం, ఇవి అవుట్ సైడ్ నుండి కోడెడ్ ఇంపల్సెస్ గ్రహిస్తాయి. దేని ద్వారా? బై ద వే ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్, మనం తినే పదార్థం, తను తాగే వాటి నుండి, అండ్ బై త్రూ బ్రీదింగ్, మన శ్వాసక్రియ ద్వారా, అండ్ ద సెన్సేషన్స్ ఆఫ్ సౌండ్, టచ్, సైట్స్, టేస్ట్, స్మెల్. అలాగే మనకు 5 సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, చెవి నుండి, కన్ను నుండి, ముక్కు నుండి, వీటి ద్వారా లోపలికి వచ్చే ఇన్ఫర్మేషన్, ఈ సెన్సేషన్ ద్వారా మొత్తం మీద వీటన్నిటి ద్వారా కోడెడ్ ఇంపల్సెస్ గ్రహిస్తాయి ఈ 4 సెంటర్స్, ఫస్ట్ 4 సెంటర్స్ ఐఈఎస్ఎం సెంటర్స్. ద 5th సెంటర్ విచ్ రిసీవ్స్ ఇంపల్స్ ఫ్రమ్ కెమికల్స్ టేక్ కేర్ ఆఫ్ ద ఇంటర్నల్ ఫంక్షన్స్ ఆఫ్ మెయింటైనింగ్ ఆఫ్ ద బాడీ అండ్ ఇట్స్ వేరియస్ ప్రాసెస్ అండ్ నర్వ్ ఫైబర్స్. ఈ 5th సెంటర్ ఉంది, ఇన్ సెంటర్ సెక్షన్ 2లో, దానికి ఎక్కడ కోల్డ్ ఇంపల్సెస్ వస్తాయి? ఫ్రమ్ ద కెమికల్స్ ఇన్సైడ్ ద బాడీ. మన శరీరంలో రకరకాల కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి కదా, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, రకరకాల హార్మోన్స్, ఈ రకరకాలవి రిలీజ్ అవుతుంటాయి. వీటిలో నుండి ఇంపల్స్ అది గ్రహిస్తుంటుంది ఇన్ సెంటర్. అలాగే అది కాకుండా నర్వ్ ఫైబర్ ఎండింగ్స్ నుండి కూడా ఇంపల్సెస్ గ్రహిస్తూ ఉంటుంది. అది రెండు రకాలుగాను. దేర్ ఈజ్ ఆల్సో ఏ 6th సెంటర్ అండ్ ఏ 7th సెంటర్. ఇవి కాకుండా 6th సెంటర్, 7th సెంటర్, పెరామెంటల్ సెంటర్, ట్రాన్స్డెంటల్ సెంటర్ కూడా ఉంటాయి. సెక్షన్ 3 ఆఫ్ మైండ్లో, సెక్షన్ 4 ఆఫ్ మైండ్లో అని కూడా చెప్పుకున్నాం. అప్ టు ద ఫస్ట్ 4 సెంటర్స్ ద యాక్టివిటీ ఈజ్ ఆన్ ద సెల్యులర్ పైన. ఈ మొదటి 4 సెంటర్లో జరిగే యాక్టివిటీ ఉందే, అది సెల్యులర్ ప్లేన్లో జరుగుతుంటుంది, అంటే కణ స్థితిలో ఉంటుంది. ఇన్ ద 5th ద యాక్టివిటీ ఈజ్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ ప్లేన్. ఇక్కడ సెల్యులర్ ప్లేనే కాకుండా మాలిక్యులర్ ప్లేన్లో కూడా జరుగుతుంటుంది ఇన్ సెంటర్లో. ఇన్ 6th సెంటర్ ద యాక్టివిటీ ఈజ్ ఆన్ ద మాలిక్యులర్ ప్లేన్. ఇది పారామెంటల్ సెంటర్ ఉంది కదా, 6th సెంటర్, ఇది మాలిక్యులర్ ప్లేన్లో వర్క్ జరుగుతుంది అక్కడ. ఇన్ ద 7th సెంటర్ ద యాక్టివిటీ ఈజ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ ప్లేన్. ఈ 7th సెంటర్ అనేది ఎలక్ట్రానిక్ ప్లేన్లో దాని యాక్టివిటీ జరుగుతుంటుంది. నౌ వాట్ ఆర్ దీస్ యాక్టివిటీస్ కాల్డ్ మాలిక్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఈ యాక్టివిటీస్ మనం ఏం చెప్తుంటాం అంటే మాలిక్యులర్ యాక్టివిటీస్, ఎలక్ట్రానిక్ యాక్టివిటీస్ అని చెప్తుంటాం. వీ మీన్ దట్ మాలిక్యులర్ కాన్షియస్నెస్ అండ్ ద ఎలక్ట్రానిక్ కాన్షియస్నెస్. అదే వీటి ఇంకో టర్మినాలజీలో చెప్పాలంటే ఈ 6th సెంటర్ నుండి వచ్చేది దాన్ని మాలిక్యులర్ కాన్షియస్నెస్ అంటారు. ఈ 7th సెంటర్ ద్వారా తెలుసుకుంటుందని ఎలక్ట్రానిక్ కాన్షియస్నెస్ అంటారు, ఆర్ పాసిబుల్ టు ద మ్యాన్. దో those 2 wonderful centers of consciousness, just as the first 4 centers give him self consciousness. ఈ మొత్తం అన్నీ కలిపేసి మనం కన్వీనియంట్కి కాన్షియస్నెస్లో ఈ కాన్షియస్, ఎలక్ట్రానిక్ కాన్షియస్ ఇలా చెప్పుకుంటాం, కానీ మొత్తం అంతా దే ఆర్ కంక్లూడెడ్ యాజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అని చెప్పచ్చు. ఆల్ ద ఫస్ట్ 5 సెంటర్స్ obey and acknowledge the 6th one called junior managing director. ఈ మొదటి 5 సెంటర్స్ ఉన్నాయి కదా, అంటే ఇన్ సెంటర్, ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్, ఇవి 6th సెంటర్ని ఒబే చేస్తుంటాయి. అందుకని ఇది 6th మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పుకున్నాం. హవెవర్ దిస్ 6th సెంటర్ డస్ నాట్ లైక్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 6th సెంటర్ పారామెంటల్ సెంటర్ ఉందే, దీనికి ఈ వరల్డ్లో ఉండే విషయాల మీద ఇంట్రెస్ట్ ఉండదు, మెటీరియల్ ఆస్పెక్ట్స్ మీద. వైల్ ద ఫస్ట్ 4 సెంటర్స్ ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద డైలీ అండ్ ప్రెటీ రొటీన్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ ఫస్ట్ 4 సెంటర్స్ ఏమో ఈ మెటీరియల్ వరల్డ్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవి.
ఈ 6th సెంటర్కి ఏమో ఆ ఇంట్రెస్ట్ ఉండదు. 5th సెంటర్కి ఏమో కొంచెం అటు కొంచెం ఇటు రెండు ఉంటాయి దానికి. 6th సెంటర్ ఈజ్ నాట్ అటెండింగ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ డస్ గ్రేట్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ హిస్ ఆప్షన్స్, నో ఈక్విలిబ్రియం ఈజ్ పాసిబుల్. ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఈ 6th సెంటర్ ఈ వీటితో పార్టిసిపేట్ చేయదు. ఎందుకంటే దానికి మెటీరియల్ ఆస్పెక్ట్స్, ఈ ఐఎస్ఎన్ ఫస్ట్ 4 సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ మెటీరియల్ వరల్డ్, మెటీరియల్ ఆస్పెక్ట్ గురించి, ఇన్ఫర్మేషన్ గురించే వాటిని అనలైజ్ చేయటం, వాటిని ఇంటర్ప్రిట్ చేయటం, దీంతో సరిపోతుంది. బట్ 6th సెంటర్కి ఈజ్ లీస్ట్ బాదర్ అబౌట్, దానికి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని ఇది ఎప్పుడు మీటింగ్లో పాల్గొందు. దానివల్ల వీటి మధ్య నాన్ ఈక్విలిబ్రియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పెద్ద బాస్ లేకపోతే కింద ఉన్న వాళ్ళందరూ బాసులాగా ప్రవర్తిస్తారు కదా, సో అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ద కరెక్టివ్ మెథడ్స్ నో ఈక్విలిబ్రియం ఈజ్ ఎవర్ బ్రాట్ అబౌట్. కాబట్టి కరెక్టివ్ మెథడ్స్ కనుక ఇంప్లిమెంట్ చేయలేనట్టయితే ఈక్విలిబ్రియం రానే రాదు. సో కరెక్టివ్ మెథడ్స్ అంటే ఏమిటి? ఇంతకుముందు చెప్పిన వీడియోలో గుర్తు తెచ్చుకోవాలి. అంటే రెగ్యులేషన్ ఆఫ్ స్లీప్, రెగ్యులేషన్ ఆఫ్ సెక్స్, రెగ్యులేషన్ ఆఫ్ ఫుడ్, రెగ్యులేషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ త్రూ డ్రిఫ్ట్ వాచింగ్, and based on the analysis of drift watching, incorporating the affirmations, thinkrate.com అనే యాప్లో ఉంటాయి, చూసుకోండి అని చెప్పాను కదా. అలాగే డూయింగ్ రిథమిక్ బ్రీదింగ్, రెగ్యులర్ రిథమిక్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెంట్ బై మాలిక్యులర్ అండ్ ఎలక్ట్రానిక్ ప్లేన్? ఇక్కడ ఎలక్ట్రానిక్ అండ్ మాలిక్యులర్ ప్లేన్ అనే పదాలు వచ్చాయి కదా, వీటి సంగతి ఏమిటి చూద్దాం. ఎలక్ట్రానిక్ మాలిక్యులర్ ప్లేన్ కాన్షియస్నెస్. సపోజ్ దేర్ ఈజ్ ఎ హిల్, అక్కడ ఒక హిల్ కొండ ఉంది అనుకుందాం. అన్ యావరేజ్ పర్సన్ విత్ సెల్యులర్ ప్లేన్ కాన్షియస్ విల్ సీ ఎ సెక్షన్ ఆఫ్ అవుట్ సైడ్ ఆఫ్ హిల్. ఈ సెల్యులర్ ప్లేన్ కాన్షియస్నెస్ ఉన్న మనిషి ఆ హిల్ని అబ్జర్వ్ చేస్తుంటే ఆ హిల్ ఒక సెక్షన్నే చూడగలడు. అంటే ముందు నుండి చూస్తే ముందు సెక్షనే చూడగలడు, వెనక నుండి చూస్తే వెనక సెక్షనే చూడగలడు. తను ఏ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయగలడో తన పర్సెప్షన్ సైట్ని ఆ యాంగిలే చూడగలడు. A man with molecular plane consciousness, that is in which 6th center is fully developed. వాడు బ్రెయిన్లో 6th సెంటర్ డెవలప్ అయి ఉంటే మైండ్లో, వాడు కెన్ సీ ద హోల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద హిల్ సర్ఫేస్. తను 3-dimensional వ్యూ కింద మొత్తం చూడగలడు, 3 వైపులా చూడగలడు. ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్ ఆఫ్ ద హిల్ మొత్తం అంతా చూడగలడు, చుట్టుపక్కలంతా, ఫ్రమ్ ఆల్ సైడ్స్. A man with electronic plane consciousness విత్ ద 7th సెంటర్ డెవలప్డ్, 7th సెంటర్ డెవలప్ అయిన వాడైతే, అంటే ట్రాన్స్డెంటల్ సెంటర్ మైండ్లో డెవలప్ అయిన వాడైతే, క్యాన్ సీ నాట్ ఓన్లీ ద ఎంటైర్ అవుటర్ సైడ్ సర్ఫేస్ ఆఫ్ ద హిల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, బట్ ఈ క్యాన్ సీ ద హోల్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ద హిల్. ఆ కొండ లోపల కూడా ఏముందో కూడా చూడగలడు, వాడు పర్సీవ్ చేయగలడు బయట నుండి. దిస్ ఈజ్ ద ట్రెమెండస్ డిఫరెన్స్ బిట్వీన్ 5th, 6th, 7th సెంటర్స్. సో 5th సెంటర్ డెవలప్ అయిన వాడికి, 6th సెంటర్ డెవలప్ అయిన, 7th సెంటర్ డెవలప్ అయిన వాడికి విజన్లో తేడా అన్నమాట అది. For further classification, we would say that if there be a book which is open and in a language we understand, a person with cellular plane conscious can read the page with the eyes open. The person with molecular plane conscious can read any page without opening the book if the language is known to him. A person with electronic plane consciousness can read the book even if the closed or in any language printed or written. చూడంగానే రాబో సినిమా గుర్తుకొచ్చింది, రజనీకాంత్ది. సో సెల్యులర్ ప్లేన్లో ఉన్న మనిషి ఏమో తెలిసిన లాంగ్వేజ్లో ఓపెన్ చేసిన పుస్తకాన్ని మాత్రమే చదవగలడు. అదే మాలిక్యులర్ ప్లేన్ దాకా రీచ్ అయిన అతను అయితే తెలిసిన లాంగ్వేజ్ అయితే చాలు, పుస్తకం ఓపెన్ చేయకుండా లోపలనే ఉంటే చదవగలడు, అర్థం చేసుకోగలడు. అలాగే ఎలక్ట్రానిక్ ప్లేన్లో రీచ్ అయిన పర్సన్ అది ఏ లాంగ్వేజ్లో రాస్తున్నా సరే పుస్తకం ఓపెన్ చేయకుండా దాంట్లో ఉన్న విషయం చెప్పగలడు. అంటే దాంట్లో ఉండేది అర్థం చేసుకుంటాడు, దాంట్లో ఉండేది ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు. సెంటెన్స్ ఓటో పేర చదవమంటే చదువుతాడు అనే అర్థం ఉందో లేదో నాకు తెలియదు. బట్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మటుకు ఒకటి ఉంది. అదేమిటంటే వివేకానందుడు స్టోరీలో వస్తుంది. వివేకానందుడు సమ్ ఫారెన్ ట్రిప్లో ఉన్నప్పుడు ఏదో లాంగ్వేజ్లో ఉన్న పుస్తకం ఒకతను చదువుతుంటాడు, ఫిలాసఫరు. ఆ పుస్తకం చుట్టానికి ఒకసారి అని అడుగుతాడు వివేకానందుడు. ఫిలాసఫరు, ఈ లాంగ్వేజ్ నీకు రాదు, దీన్ని నేను 3 years 4 years పెట్టి చదువుతున్నాను, నీకు అర్థం కాదులే అంటాడు. లేదు నాకు ఒకసారి అని చెప్పి ఆ పుస్తకాన్ని 2 చేతులు ఓపెన్ చేయడు, 2 చేతుల మధ్య పెట్టేలా పట్టుకొని 2 minutes అలా కాన్సన్ట్రేషన్గా చూసి దీంట్లో పెద్ద వర్త్ ఏం లేదులే అంటాడు. వెంటనే అవతల వాడు ఎగో దెబ్బతింటుంది. నీకు తెలియని లాంగ్వేజ్, నువ్వు పుస్తకం ఓపెన్ కూడా చేయలేదు, దీంట్లో ఏం లేదు, వర్త్ లేదంటావా అంటాడు. అయితే నన్ను టెస్ట్ చేయి నువ్వు అంటాడు.
అప్పుడు వాడు ఫలానా పేజీలో ఏం కంటెంట్ ఉందంటే ఆ కంటెంట్ అర్థం చెప్తాడు వాడు. సో యాక్చువల్గా ఈ కథ విన్నప్పుడు నిజం అనిపించింది, కానీ ఈ జనోగలి బుక్ చదివిన తర్వాత ఛాన్స్ ఉందిలే, పాసిబిలిటీ ఉందిలే అనిపించింది. ఎందుకంటే వివేకానందుడు ఆల్మోస్ట్ ఆల్ రీచ్డ్ సచ్ ఎ లెవెల్ అని చెప్పచ్చు. In the last two centers are also within us and can be made to function. ఈ ట్రాన్స్జెండల్ సెంటర్ పారామెంటల్ సెంటర్ మనలో లేవనుకోద్దు, మనలో కూడా ఉన్నాయి, బట్ ఆర్ నాట్ ఫుల్లీ డెవలప్డ్ అంతే. ఓకే, ఇక్కడ నుండి రేపు చూద్దాం తర్వాత.